శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. రెండో అధ్యాయం 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఈ రెండు శ్లోకాలు ఈరోజు మననం చేయాలి. భగవద్గీత యొక్క బోధ ఆరంభమైంది. మొదలు పెడుతూనే స్వామి ఎట్లా మొదలుపెట్టారు? న త్వేవాహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం అని. అంటే నేను కానీ నీవు కానీ ఈ రాజులు కానీ ఎవ్వరూ ఇదివరకు లేరనేది లేదు. ఇదివరకు లేక ఇప్పుడుండి ఇక ముందు ఉండబోరనేది కూడా లేదు. అంటే అక్కడ ఒక భౌతిక దృష్టి, ఏ భౌతిక దృష్టితో అర్జునుడు కష్టపడిపోతున్నాడో, నేను అనే గుర్తింపును దేహం మీద పెట్టుకున్న వాడై నేను కురువంశీయుని అనుకొని కురువంశీయులందరూ కూడా చనిపోతారు అన్న బాధతో ఏ స్థితినైతే పొందాడో, ఏ దుఃఖమునైతే పొందుతున్నాడో దాన్ని తీసేయటానికి ముందు స్వామి చేసిన పనేమిటి? నువ్వు అది కానే కాదు పో అని. దేహం అనేది నువ్వు దేహం కానే కాదు అని చెప్పటం అంటే ముందు ఒక జీవస్థితిని చూపించేశారు అక్కడ స్వామి. అది మనిషి దుఃఖానికి అంతం కలిగిస్తుంది. దుఃఖం అంతా కూడా మనకు దేనివల్ల వస్తుంది? తనను దేహం అనుకోవటము, ఇతరులందరినీ దేహం అనుకోవటము, ఆ దేహానికి సంబంధించిన బాధలు దుఃఖాలే ఉంటాయి మనకందరికి, ఇంకేం ఉండవు. ముందు అది తీసేస్తే కాంప్లికేషనే పోయింది అసలు కదా. అందుకు నా అన్న పదంతో మొదలైందని చెప్పుకున్నాం. నా అంటే ఏమిటి? కాదు, లేదు. సంస్కృతంలో నా అన్న పదానికి అర్థం కాదు, లేదు. ఏం లేదంటున్నాడు అంటే నా అన్నది చాలా గొప్ప విశేషం. జీవుడు అసలు ఈ జీవుడు అనేవాడు ఎట్లా వచ్చాడు? ఏమేమో కూర్చుకొని భావాలను, అన్ని సంఘటనలను, దేహాన్ని అన్నిటినీ కూర్చుకొని జీవుడయ్యాడు. లేకపోతే వాడు జీవుడు కాదు. వాడు సచ్చిదానంద స్వరూపుడే. తన స్వరూపం మీద అవగాహన లేని కారణంగా ఇంత తయారయ్యాడు. దాన్నన్నిటినీ వేదాంతం ఎప్పుడు, వేదాంతం యొక్క పోకడ ఏమిటంటే కాని దాన్ని తీసేయి, అయింది ఉంది. ఏదైనా ఒక వస్తువు మీద అన్నీ కమ్ముకున్నాయి అనుకోండి, మనం దాన్ని కావాలంటే ఏం చేయాలి? పైన అంతా ఉన్నదాన్ని తొలగించేస్తే లోపల ఉన్నది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నది స్వరూపం. తనకు స్వరూపం లేకుండా ఎవరు ఉండరు. జీవుడైనా సచ్చిదానంద స్మృతితోనే బ్రతుకుతున్నాడు. అయినా సరే గుర్తింపు లేదు కదా. ఇప్పుడు కాని వాటిని తీసేస్తే నీకు అర్థమైపోతుంది. అది వేదాంతం యొక్క పోకడ, బోధ యొక్క పోకడ అట్లాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఏం చెప్తున్నారు మరి? ఇంకొకటి ఆ శ్లోకంలో స్వామి చేసింది ఏమిటి? నేనెట్లాగో నువ్వట్లాగో అని సమానం చేశాడు జీవుణ్ణి. నేను, నీవు, ఈ రాజులు, నువ్వెవరెవరిని చూస్తున్నావు, అందరూ సమానం. అంటే ఎట్లా అవుతారు అంత సమానం? అంటే
మనకెంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అది. నేను ఆ స్వరూపమా? నేనేం దేవుడినవుతాను, నేను పిచ్చివాడిని, నేను మనిషిని అనుకోకూడదని ఈ బోధ మనిషిలో ఒక పరివర్తన తీసుకొస్తుంది. అంటే తనను తాను నీచంగా అనుకోవటము, న్యూనతా భావం అనేది మనిషికి చాలా చెడ్డది. ఎందుకంటే దాన్ని ఎదగనివ్వకుండా చేసేది అదే భావన. లోకంలో గూడా ఇప్పుడు మామూలుగా ఇటువంటి బోధలు ఇవన్నీ గూడా కొంతమంది ఎట్లా అంటారు, ఇవన్నీ మాకెందుకండి, ఏదో కాస్త దండం పెట్టుకుంటే అయిపోయింది. చాలా సింపుల్‌గా ఉంటుంది గదా అది అని అనుకుంటారు. ఇవన్నీ మనకెందుకని. నువ్వు మనిషివి గాదా? ఒకటే ప్రశ్న సింపుల్‌గా. అయిపోయింది. నువ్వు మనిషివైతే నువ్వు అర్హుడివి. మాకెందుకు అంటే చదువు లేని కారణంగానో, లేదో ఇవన్నీ ఏదో ఉన్నత కులాల వాళ్ళకే మనకు గాదు ఇవన్నీ అనుకునే వాళ్ళు గూడా ఉంటారు. అంటే తనను తాను తక్కువ చేసుకోవటం వల్ల తన ఎదుగుదలను తను ఆపేస్తాడనమాట. ఎప్పుడైనా సరే ఎయిమ్ ఫర్ హై అని లోకంలో మోటివేషనల్ స్పీకర్స్ చెప్తారా? ఎప్పుడు హయ్యర్ గోల్స్ ఉండాలి. హయ్యర్ లెవెల్ యాంబిషన్స్ ఉండాలి. యాంబిషన్ ఉన్నంత మాత్రం చేత ఏం చేస్తాడు? దానికి ఎఫర్ట్ పెడతాడు. ఎఫర్ట్ పెడితే రిజల్ట్ వస్తుంది. ఇంతే కదా సూత్రం. ఎప్పుడైతే అట్లా లోకంలో హై యాంబిషన్స్ ఉన్నాయో, మరి నిన్ను నువ్వు గుర్తించుకోవటంలో ఎందుకు ఎదగకూడదు మనిషి? అది ఎప్పుడైనా ఈ ఆధ్యాత్మిక బోధ చెప్పేదేమిటంటే నువ్వు ఎదుగు. ఆ ఎదగటానికి స్వామి ఏం చేశాడు? నువ్వు నాతో సమానమయ్యా అని చెప్తున్నాడు. ఇంత సన్మానం ఎవరన్నా చేస్తారా? లోకంలో అందరూ ఏం చేస్తారంటే భార్యా పిల్లల కోసం అన్నీ చేస్తారు. అన్నీ అయిన తర్వాత భార్యా పిల్లలు ఇద్దరు కలిసి ఏమడుగుతారు? నువ్వు నాకేం చేసావు అని అడుగుతారు. అడుగుతారా లేదా చెప్పండి? అదే మీరెవరో ఒక అన్నసత్రానికి 10 లక్షలు డొనేట్ చేశారనుకోండి. ఎంత ఘనంగా అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టి ఈయన పెద్ద గొప్పగా చేశాడని అంటారు. అవునా? మీరు భార్యా పిల్లలకి ఎంత ఇచ్చుంటారు? ఎంత ఇచ్చారు? అంతా ఇచ్చారు. లెక్కేముంది అక్కడ? మొత్తం ఇచ్చారు గదా! తర్వాత ఏమంటారు పిల్లలు? నువ్వు నాకు అసలు ఏం చేసావు? అడుగుతారా లేదా చెప్పండి? ఆస్తులు ఇచ్చిన వాళ్ళు అడుగుతారు. చదివించిన తల్లిదండ్రులు ఉన్న పిల్లలు కూడా అడుగుతారు. వాళ్ళు ఏం త్యాగం చేశారో లౌకికంగా వదిలేయండి. వాడికి ఏమీ కనిపించదు. వాడికి ఏదో ఒకటి వాడు అనుకున్నది జరగకపోతే తల్లిదండ్రిని అనేయటమే. అట్లా మనిషి ఏమంటాడంటే అటువైపు మొగ్గటం అనేది సాధారణంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఇటు తాను ఎదుగుతూ ఉంటే, తాను గొప్పగా ఎదుగుతూ ఉంటే ఆధ్యాత్మికం ఏం చేస్తుంది? సన్మానం చేస్తుంది వాడికి. సంసారం వాడిని పతనం చేస్తుంది. అది కూడా అర్థం కావట్లేదు. సంసారం అంటే సృగతో ధాతు. సమ్యక్ సరతి. సరన జారిపోతాడట. అది సంసారం అంటే. టెండెన్సీ అంటాం కదా మనం. ఏదేమైనా సరే అదే సత్యం అన్నీ విన్న తర్వాత. అట్లా కాకుండా ఆధ్యాత్మికత ఏం చేస్తుంది? నిన్ను సచ్చిదానంద స్వరూపుని నిలబెడుతోంది. అది ఎంత గొప్ప విశేషం. అది అర్థమన్నా కావాలి మనకు. కనీసం అప్రిషియేట్ చేయాలి దాన్ని. మనం అట్లా కూడా రావటానికి కష్టంగా ఉంటుంది మనిషికి. అది చేశారు స్వామి. నువ్వు నాతో సమానం అర్జున. నాకెట్లా చావు పుట్టుకలు లేవో నీకు కూడా లేవు. కానీ వెంటనే దేహంతో మొదలుపెట్టారు మళ్ళీ శ్లోకం. ఎందుకు? ఆ దేహం యొక్క విశిష్టత ఏం చెప్పారో ఇవాళ చెప్పుకుందాం. ఇక్కడ ఏమంటున్నారు? దేహినః దేహినోస్మిన్ అనుంది. దేహినః అస్మిన్ దేహే, దేహి అనేవాడికి ఈ దేహమునందు యథా కౌమారం యవ్వనం జర, ఎట్లాగైతే కౌమారము యవ్వనము జర అంటే కుమారావస్థ, యవ్వనావస్థ, జర అంటే ముసలితనము, అట్లాగే దేహాంతర ప్రాప్తి. దేహాంతర ప్రాప్తి అంటే దేహం విడిచి ఇంకొక దేహమును పొందటం అనేది కూడా ఇట్లాంటిదే, ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ ఏమిటి? మనకు మామూలు భాషలో చెప్పాలంటే స్టేజెస్ ఆఫ్ లైఫ్. శైశవ, బాల్య, యవ్వన, వార్ధక్య దశలు ఇవన్నీ ఏమిటి? దేహానికి ఎట్లా ఒక్కొక్క స్టేజు, అట్లాగే దేహాంతర ప్రాప్తి. తథా దేహాంతర ధీరః తత్ర న ముహ్యతి. దేహంతో చావు కోసం ఇప్పుడు భయపడుతున్నాడు కాబట్టి దేహం యొక్క స్థితులను చెప్తున్నారు ఇక్కడ. అవస్థలు అంటారు దాన్ని. దేహానికి కలుగుతున్న అవస్థలను ప్రస్తావన చేశారు స్వామి. ఇది సింపుల్గా చెప్పుకుంటే ఏముంది? దేహాన్ని చాలా చులకన భావంతో తీసేశారు. ఇంతేనయ్యా దేహం అంటే ఏముంది?
ఇప్పుడు శైశవావస్థ దాటింది. అందరికీ శిశుప్రాయం అయిపోతుంది కదా! ఇన్ఫెంట్ స్టేజ్. తర్వాత బాల్యం, చైల్డ్‌హుడ్ వస్తుంది. కౌమారం, యవ్వనం, ముసలితనం ఇవన్నీ మనకొస్తూ ఉంటే ఎప్పుడైనా ఒక్కొక్క అవస్థ దాటుతూ ఉంటే నేను చచ్చిపోయి మళ్ళీ పుట్టాను, చచ్చిపోయి మళ్ళీ పుట్టాను అంటాడా? ఇప్పుడు శిశుప్రాయం దాటి బాల్య అవస్థకొచ్చింది ఎవరు? శరీరం అన్నారు కదా! చెప్పండి. ఈ అవస్థలు దేహానికి కలుగుతున్నాయా? జీవుడికి కలుగుతున్నాయా? దేహానికేనా? అంతే. అట్లాగే ఉండండి కాసేపు మళ్ళీ దాని మీద చెప్పుకుందాం. దేహానికి అవస్థలు కలుగుతున్నాయి అంటున్నారు. దేహానికి కలిగే అవస్థలో ఇప్పుడు అవి అవస్థలేమో మారుతూ కనిపిస్తున్నాయి. తాను మారాడా? మారలేదా? తను మారాడా? ఏం మారాడు? దేహమేమో చిన్నదాని నుండి పెద్దదయింది భౌతికంగా. మనమేమయ్యాం? ఎక్కడ అజ్ఞానం అక్కడే ఉంది కదా! అప్పుడు కూడా నేను దేహం అనుకున్నవాడు ఇప్పుడు కూడా నేను దేహమే అనుకుంటున్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏం మారలేదు కదా! మారాడా? మనం మారేది నాకు తెలివి పెరిగిందని మీరు ఇందాక అనబోయారు, అనలేదు చూసారా? అదేమిటంటే లౌకిక తెలివి. లోకంలో ఏదో నేర్పించారు, అది నేర్చుకున్నారు. తెలివైంది. కానీ అప్పుడు కూడా నేను దేహమే, ఇప్పుడు కూడా నేను దేహమే అంటే అజ్ఞానం స్వరూపంతో పోల్చిన అజ్ఞాన స్థితికి సమానమే కదా! తను కూడా ఏం మారలేదు. మారాడా? మారలేదు. ఇది ఆ స్టేజెస్ ఎట్లాగుంటాయో అట్లాగే దేహాంతర ప్రాప్తి అని తీసేస్తున్నాడు. అంటే భయం తీసేయటానికనమాట. మరణం అంటే ఏమిటి? చక్కగా ఇంకో కొత్త దేహం వచ్చేస్తుంది. దీనికి తర్వాత కూడా ఇంకొక శ్లోకం కూడా వస్తుంది. దేహాన్ని ఎంత చులకనగా తీస్తారు. ఈ రోజుల్లో మనకు బట్టలు కొనుక్కోవటం అంటే చాలా ఎక్కువ ఇష్టం కదా మనుషులకు. పూట పూటకి మార్చేసుకోవాలి. అట్లా సేమ్ ఇది కూడా అంతే. బట్టనేనయ్యా వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని. చిరిగిపోయిన బట్టలు నచ్చుతాయా? అసలు చిరిగేదాకానా? కట్టింది కట్టకూడదు కదా! మరి దేహం కూడా అంతే. సింపుల్‌గా భయం ఎందుకు ఇంకా? చక్కగా ఇప్పుడు ముసలితనంలో ఎట్లా ఉంటుందండి? ఎంత కంట్రోల్‌లోకి తెచ్చుకుందామన్నా రాదు. ఏది కూడా మన కంట్రోల్‌లో ఉండదు. కూర్చుందామంటే కాళ్ళు నొప్పులొస్తాయి, విందామంటే చెవులు వినిపించవు, చూద్దామంటే కళ్ళు కనిపించవు, ఇంద్రియాలన్నీ ఉడిగిపోయినాయి. అయినా బ్రతకాలని అనుకుంటాడు కానీ చచ్చిపోతే చక్కగా కొత్త దేహం వస్తుందనుకోడు. పరమస్వామి వారు ఏం చెప్తారంటే నరవాహనం వస్తుందయ్యా చక్కగా. నరవాహనం అంటే మళ్ళీ ఎత్తుకుంటారు కదా అమ్మ నాన్న. అదే వాహనం అనమాట. చక్కగా అందరు ఎత్తుకుంటారు, గారాబం చేస్తారు, కొత్తదొస్తుంది. చచ్చిపోవడానికి ఇంక భయం ఎందుకు మనకు? అంత సింపుల్‌గా దాన్ని దేహాంతర ప్రాప్తి కూడా దేహానికి కలుగుతున్న ఒక స్టేజ్ అని తీసేయటానికి ప్రయత్నం చేసినట్టు దాని ప్రసిద్ధార్థంతోనే చాలా గొప్ప విశేషం అది. ధీరః తత్ర న ముహ్యతి. ఈ విషయంలో ధీరుడైన వాడు మోహంలో చెందడు. ముహ్యతి అంటే మోహం పడడు అనమాట. అంటే బాధపడడు, వాడికి ఏమి చింత లేదు దాని మీద. ఇది ఇంతే అనుకుంటే అప్పుడు కూడా చాలా మనిషికి ధైర్యం వస్తుంది. అవునా? ఇంతే అర్థం తీసుకున్నా సరే. అంటే భగవద్గీత చాలా లోతైనది. మనమే ఒకసారి దాని అర్థాన్ని చదివిన తర్వాత మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు ప్రతిసారి ఎదుగుతూనే ఉంటారు. అంత లోతు దాకా దాంట్లో అర్థం ఉంటుంది. ఓన్లీ ఇది ముక్కకు ముక్క అర్థం అంటాం. అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకున్నా ఇది దీని అర్థం. ఇది కూడా సరిపోతుంది మనిషి. ఒక భ్రాంతి నుండి బయటికి రావటానికి ఇది కూడా సరిపోయింది. కానీ ఇంతే దీని అర్థం ఉండదు. దీని లోతుని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అసలు దేహం యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు అక్కడ స్వామి? ఎందుకంటే చావు పుట్టుకలే లేవు అని పైన చెప్పి ఒకప్పుడు ఉండడు, ఇప్పుడు తర్వాత ఒకప్పుడు లేక ఇప్పుడు ఉండి తర్వాత ఉండడు అనే అవస్థనే లేదు. ఆ స్వరూపం మనది అని చెప్పేసిన తర్వాత దేహం యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే దేహం యొక్క విలువను మనం గుర్తించాలి. దేహం ఎట్లాంటిదంటే వేదాంతంలో ఇది ఒక మైల కొంప, మురికి కొంప అంటారు. దుఃఖాలయం అంటారు దీన్ని. అదే టైంలో ఏం చెప్తారంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంట. ఇది దేవాలయం కూడా అట, దుఃఖాలయం కూడా అట. అట్లట్లా అంటే మనం ఎట్లా చేసుకుంటే అట్లా అవుతుంది అది. దేహం యొక్క విలువ దాని మీద భ్రాంతిని తొలగించటానికి ఇది మైల కొంప అని చూపిస్తాను. ఎందుకంటే మనకు దీని మీద ఎంత భ్రాంతి ఉంటుంది. దీన్ని అందంగా చూసుకోవాలి,
అవునా? ఎట్లా ఉన్నా సరే అద్దంలో ఏ మొహం అయినా సరే చూసుకునేవాడికి అందంగా కనిపిస్తుందా లేదా? చెప్పండి. ఎవ్వరికి వాళ్ళు అందంగా ఉన్నాననే అనుకుంటాడు. ఎట్లా ఉన్నవాడైనా. మొహంలో అద్దంలో చూసుకునేటప్పుడు నేను ఎట్లా ఉన్నానేంటి అనుకుంటాడా ఎవడన్నా? అస్సలు అనుకోడు. సాంబార్ అదే అంటారు. నల్లగా సిద్ధిలాగా ఉన్నా సరే, వాడు అందంగా ఉన్నాననే అనుకుంటాడు. దేహం మీద ఆ భ్రాంతి ఎందుకుంది? అది నేను స్థానాన్ని ఇచ్చాడు దానికి. నేను అన్న హోదాని ఇచ్చాడు దానికి. కాబట్టి దేహము అంత ప్రీతికరంగానే ఉంటుంది. ఇప్పుడు అటువంటి దేహం మీద వ్యామోహాన్ని తీసేయటానికి మొట్టమొదటి స్థానంలో దేహం మీద అంటే ఈ దేహాన్ని పోషించడానికి, ఈ దేహ భోగాలు అనుభవించటానికే వాడుకుంటున్నాడు కాబట్టి, ముందు మనిషికి దాని మీద వ్యామోహం తొలగించటానికి దేహాన్ని నీచంగా మాట్లాడి చూపిస్తుంది వేదాంతం. ఎందుకంటే చూడండి, పొద్దున్న లేచినప్పటి నుండి దీని గురించి ఇంత చేస్తుంటే అదేం చేస్తుంది? క్షీణదశకే వెళుతుంది ఎప్పటికప్పుడు. ఎన్ని కష్టాలన్నా పడండి, నెరిసే జుట్టు ఆగుతుందా? పైపైన పూతలు వేరే సంగతి. ఆగుతుందా? మార్పు ఆగుతుందా? క్షీణదశ ఆగుతుందా దానికి? రోగాలు రావటం ఆగుతున్నాయా? ఎంత ప్రయత్నమన్నా చేయండి, దాని ధర్మం అది చేస్తూనే ఉంది. ఒక్కసారి నీకు సహకరించట్లేదు అది. అవునా? ఇది నేను అనుకుంటే క్షీణిస్తున్న దేహంతో పాటు నేనున్న భావాన్ని కూడా క్షీణింపజేసుకుంటాడు వాడు. అందుకే వృద్ధాప్యంలో చింత మిగులుతుంది అందరికి. నేను దేహం అని బ్రతికాడు జీవితకాలం అంతా. దేహం ఏ స్థితిలో ఉంది ఇప్పుడు? క్షీణ దశలో ఉంది. నేనే క్షీణించినంత బాధ. అందుకే వృద్ధులు అందరూ అట్లా చింతాక్రాంత, వృద్ధస్తావత్ చింతాసక్త. చింతనే మిగులుతుంది ఈ దేహాన్ని, ఈ దేహం, ఈ దేహం, ఈ దేహం. అది తెలుసుకోవాలనే దేహాన్ని ఏం చేస్తారు? ఇది నువ్వు కాదు అన్న దృష్టిని ముందు చెప్తారు. అయితే దేహం ఎందుకు వచ్చింది అసలు జీవుడికి? దాని విలువ ఇంతేనా? చచ్చిపోవడానికేనా? పుట్టి చచ్చిపోవడానికి ఎందుకు రావాలి ఇంకా? దేహం అంతా, మానవ దేహం అంతా వృధా అయింది కాదు. దాని విలువ గొప్పది. ఎప్పుడు చెప్తారు అది? దేహ భ్రాంతి తీసేసి ఇప్పుడు దేహాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక టూల్గా నువ్వు వాడుకోవాలి. ఎంత గొప్ప విశేషం అంటే ఈ దేహం లేకుండా ముక్తి రాదు ముందు. ఏ జీవుడు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన. ఈ మనుష్య లోకంలో ఈ మనుష్య జన్మనెత్తి మాత్రమే ఆ జీవుడు ముక్తి పొందగలడు. అంటే మనుష్య దేహానికి ఎంత విలువ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది కదా. అంటే ముందది దేహ భ్రాంతి తొలగించేటప్పుడు అది నీచమైంది, మైల కొంప ఇది. అంటే ఎప్పుడు చూసినా మురికి కక్కుతూనే ఉంటుంది ప్రతిదీ. చెవుల్లోంచి, ముక్కులోంచి, కళ్ళలోంచి రోజంతా మైల బయటికి తీయటమే కదా దాని పని. అట్లాంటి దాని మీద విరక్తితో ఇప్పుడు దేహాన్ని నేను కాదని దాన్ని వేరు చేసి, ఇప్పుడు మరి అదేమిటి? దాని స్థితి ఏమిటి? ఇప్పుడు దాని విలువ గుర్తించాలి. దేహం అంటే ఏమిటంటే దేహ ఉపచయే ధాతు చినోతి సాధన అవకాశానికి దేహాన్ని కూర్చుకున్నాడట జీవుడు. తల్లి గర్భంలో చాలా గొప్ప విశేషం జరుగుతుంది అసలు. ఒక కణంలో ఉన్న జీవుడు తల్లి గర్భంలోకి ప్రవేశించి కణాలన్నీ పెరుగుతూ ఉంటే, ఆ భౌతికమైన కణాలు పెరుగుతూ ఉంటే అది ఎట్లా పెరుగుతుంది? ఒక మాస్ లాగా పెరిగిపోతుంటే గబగబా దాన్ని షేప్ ఇచ్చాడు తాను. ఇష్టం వచ్చినట్టు పెరిగిందా అది? షేప్లెస్గా పెరిగిందా దేహం? లేదు. దానికి అవయవాలను, అంగాలను ఏర్పాటు చేసుకుంటూ అన్నిట్లో తాను వ్యాపించాడు. ఒక స్పర్మ్లో ఉన్నాడు వాడు. ఆ స్పర్మ్లో ఉన్నవాడు ఏమయ్యాడు? రెండయింది అది. ఓవంతో ఫ్యూజ్ అయిన తర్వాత అదే ఏదైతే జైగోట్ ఫామ్ అయిందో అది రెండుగా విభాగమై 2, 4 అయ్యి అది పెరుగుతూ పోతుంది. అది పెరుగుతూ ఉంటే అన్నిట్లో తాను వ్యాపిస్తున్నాడు. వ్యాపించాడన్న దానికి మీకు ఈరోజు నిదర్శనం ఏమిటి? ప్రతి కణంలో నేనున్నాను. ఎట్లా తెలుస్తుంది మీకు? చెప్పండి. ఎక్కడ ముట్టుకున్న నేనన్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ ముట్టుకున్నా అది నేను అన్న ఫీలింగ్తో ఉందా లేదా? ఇది ఎట్లా చేసుకున్నాము? తల్లి గర్భంలోనే ఆ జీవుడు నిర్మాణం చేశాడు. దాన్ని నిర్మాణం అంటాం మనం. దేహ నిర్మాణం జరిగింది. అట్లా నిర్మాణం అవుతున్న దాన్ని అవయవములు, అంగములుగా కూర్చుకొచ్చాడు. ఇది భౌతిక దేహ నిర్మాణం. అట్లాగే ఆ భౌతిక దేహ నిర్మాణాన్ని ఎందుకు వాడు అట్లా చేసుకున్నాడు దానికి తగినట్లుగా అంటే, అభౌతికమైన సంస్కారాన్ని కూడా అందులో పెడుతూ వచ్చాడు ప్రతి చోట. అందుకే మనిషికి సంస్కారం అనేది ప్రతి కదలికలో తెలుస్తుంది. సంస్కారము, ప్రవృత్తి 2 ఉంటాయి. ప్రవృత్తి అంటే ఏమిటంటే
త్రిగుణాలు సత్వరజస్తమో గుణాల యొక్క వేగాన్ని ఆపలేక బయటికి ప్రవర్తింపజేయుట ప్రవృత్తి. లోపల నుండి ఊపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నాం, ఎదిరించకూడని స్థానం అది. అయినా సరే ఒక్కొక్కసారి ఏమవుతుంది, అనొద్దు అనొద్దు అనుకుంటూ అనేస్తాడు. ఆ అనటం ఎందుకు వచ్చింది? లోపల ఒక వేగం ఉంది, దాన్ని ప్రవృత్తి వేగం అంటాం మనం. అటువంటివి అంటే ఏ ప్రవృత్తులు ఉంటాయో సత్వమైన రజస్సైన తమో గుణమైన దాన్ని అతిక్రమించకుండా జీవుడు దానికి లోబడి ప్రవర్తిస్తే అది ప్రవృత్తి. అదే ప్రవృత్తిని నిగ్రహించుకొని తనను తాను సంస్కరింపజేసుకోవటం అంటే బాగు చేసుకుంటే అది సంస్కారం అవుతుంది. దీన్ని నిగ్రహించే శక్తి తనకు ఉంటుంది, ఎందుకంటే తను దాన్ని ఆపగలడు. ఆపినప్పుడు అది సంస్కారంగా నిర్మాణం అవుతుంది. అంటే కల్చరింగ్ అంటాం మనం, కల్చర్ చేసుకోవటం. ఇప్పుడు ఆ దేహ నిర్మాణాన్ని జీవుడైతే నిర్మాణం చేసుకున్నాడో కేవలం భౌతిక కణాలను నిర్మాణం చేయలేదు అక్కడ. వాటన్నిని అవయవములు అంగములు చేసి తన సంస్కారాన్ని వాటిలో పెట్టి చైతన్యంగా దాంట్లో ప్రవేశించాడు. అందుకు కదా ఈరోజు ఇంత చైతన్యవంతంగా మనం దేహాన్ని ఫీల్ అవుతున్నామా? జడంగా అనిపిస్తుందా మనకి? ఇది ఇట్స్ లైవ్లీ బాడీ, అవునా? ఫంక్షనల్ అండ్ లైవ్లీ. ప్రతి కణంలో కూడా ఆ లైవ్లీనెస్ మనము, అందుకే నేను అని ఇంత దీని మీద ఎందుకుంది, ప్రతి కణంలో ప్రవేశించాడు. ఇది నిర్మాణం చేసుకున్నాడు. దేనికోసం చేసుకున్నాడు ఇంత నిర్మాణం? ఇల్లు ఎందుకు కట్టుకుంటారండి? ఇల్లు కూడా ఇటుకిటుక పేర్చి కట్టుకున్నామా? అన్నీ ఒక్కొక్క చోట ఎంత వాళ్ళ ఆసక్తులు అన్నీ పెట్టి ఇది ఇట్లా ఉండాలి, ఇది అట్లా ఉండాలి అని ఎంత డిజైనింగ్ చేసుకుంటారా లేదా? ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకుంటారు, ఎక్స్టీరియర్ డిజైనింగ్ అన్నీ చేసుకుంటారా? ఎందుకు చేస్తారు? ఇంట్లో ఏం చేద్దామని? ఉండడానికి, ఇంట్లో ఉండడానికి. ఉండి ప్రవర్తన జరుగుతుంది అక్కడ. ఇంట్లో ఉంటే ఊరికే కూర్చొని ఉంటారేమిటి? ఉండరు కదా. ఏదో ఇప్పుడు ఇంట్లో సోఫాలు అవన్నీ పెట్టాం, అవి కూడా ఉన్నాయి. కానీ అట్లా కాదు, వీడు ఉండేది ఎట్లా? అందులో జీవిస్తాడు. జీవించటం కోసం తన జీవితం అందులో సాగాలి, అందుకు అది ఉంది, అంతే కదా. ఉండటం ఉంటుంది, ఊరికే ఉండటం కాదు అది. అట్లాగే మరి ఈ దేహంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు వీడు? ఇంత నిర్మాణం చేసుకున్నాడు ఈ ఇంటిని. నిర్మాణం చేసుకుని ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఏ భౌతికమును కూర్చుకొని అన్నాడో భౌతికంగా, అభౌతికంగా సాధన అవకాశాన్ని కూర్చుకున్నాడు. సాధన చేయటానికి ఇది ఒక ఆపర్చునిటీ. ఈ అవయవములు అంగములు అంటే ఇవన్నీ ప్రవర్తనా స్థానం. మనం వీటితో ప్రవర్తన చేస్తాం. లోపల చైతన్యం ఏదుందో వీటి ద్వారా బయటికి వ్యక్తమవుతుంది. ఈ వ్యక్తమయ్యే చైతన్యంతోనే అందులో ప్రవర్తించి త్రిగుణాలు వస్తున్నాయా లేదా నన్ను నిగ్రహించుకోగలుగుతున్నాను, ఇక్కడే కదా బయటపడేది. ఇప్పుడు మనం అన్న మాట ద్వారా త్రిగుణాలు బయటకు వస్తాయి, చేత ద్వారా వస్తాయి. కోపం వచ్చినప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటుంది? మనం ఏ చేత చేసినా సైలెంట్ వార్ జరుగుతున్నట్టు ఉంటుంది, కానీ అందరికీ తెలుస్తుంది ఆ వార్ జరుగుతుందని. అవునా? ఏ పని చేసినా ఢామ్ ఢూమ్ అని శబ్దాలు వస్తాయి. మనుషులు మాట్లాడరు కానీ చేత మాట్లాడుతుంది, అవునా? అంటే అక్కడ ఏం చేస్తున్నాము? బయట ప్రవర్తన మన చేతల్లో తెలుస్తుంది. ఆ చేత చేయటానికి ఏ అవయవల అంగములన్నీ కూర్చుకున్నాడో ఆ చేష్టలన్నిటినీ కూడా సాధన అవకాశాలుగా తీసుకున్నాడు జీవుడు. అందుకే ఈ దేహ నిర్మాణం పూర్తవుతుంది 8 నెలలకే పూర్తయిపోతుంది. ఆ తర్వాత అప్పటిదాకా బిజీగా ఉంటాడు దీన్ని నిర్మాణం చేసుకోవటంలో. అప్పటికి అన్ని సెన్సెస్ పనిచేస్తూనే ఉంటాయి. అసలు 3 వారాల నుండే గుండె కూడా కొట్టుకుంటూనే ఉంటుంది. ఎంత చిన్న ఒక ధాన్యపు గింజ అంత ఉన్నప్పుడే ముందు హృదయం స్పందన వస్తుందట. అంతా అయిన తర్వాత 7వ నెలకి పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత అప్పుడు వాడు విచారణ చేసుకుంటాడు గర్భస్థ శిశువు, ఎందుకు ఇక్కడికి వచ్చాను నేనని. నిజంగా గర్భోపనిషత్తు చదువుతుంటే వీడికి మొన్న కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అసలు తల్లిదండ్రి ఎంత ఇగ్నోరెన్స్తో కంటున్నారు పిల్లలను. అసలు అక్కడ ఎంత గొప్ప విశేషం జరుగుతుంది, ఎవరికి తెలియకుండానే పిల్లలు పుట్టడం అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. ఏమిటి ఈరోజు తల్లిదండ్రులు అందరూ పిల్లలకి ఏది కావాలంటే అది ఇస్తారా? ఇవ్వటానికి కదా ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళకి ఏది కావాలన్నా అది ఇవ్వటానికి. వాడికి ఏది కావాలో గర్భోపనిషత్తు చదివితే మీకు తెలుస్తుంది. మనిషికి జన్మ పుట్టినప్పటి నుండి తీరిక ఉండదు విచారణకు, కానీ గర్భంలో అంత మళ్ళీ పశ్చాత్తాపపడి తీరిక తెచ్చుకుంటాడు అక్కడ. ఎందుకంటే దేహం ఉన్నా దేహధ్యాస రాలేదు వాడికి గర్భంలో.
వాడు ఇంకా జీవుడుగానే ఉంటాడు. దేహ నిర్మాణమైన దేహంలో జీవుడుగానే బ్రతుకుతున్నాడు వాడు. కాబట్టి అక్కడ వాడికి విచారణ వస్తుంది. ఇక్కడ మనకేమైందంటే దేహ భ్రాంతి కలిగింది కాబట్టి విచారణ సాగదు మనిషి. ఈ దేహ అవసరాలు పూడ్చుకోవటంలో, ఈ దేహంతో బ్రతకటంలో, ఈ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయిపోయి, ఇండల్జ్ అయిపోయి, మనం అసలు అది పట్టించుకోవటమే మానేసాం. ఎందుకు పుట్టాడనేది. ఇప్పుడు ఎందుకొచ్చాడంటే ఇక్కడ ప్రవర్తించి ఈ దేహమునందు అస్మిన్ దేహే మనని ఏమన్నారు ఈ శ్లోకంలో అంటే దేహి అన్నారు. దేహి అంటే రోగి అన్నారు అనుకోండి. అర్థం ఏంటి? రోగి అంటే రోగం కలవాడు. పాపి అంటే పాపం కలవాడు. కొన్ని మంచి చెప్పుకుందాం. జ్ఞాని అంటే జ్ఞానం కలవాడు. ఇప్పుడు దేహి అంటే ఇక్కడ వెంటనే స్వామి దేహి అన్నారు మనను. నువ్వు దేహం కాదు, దేహం కలవాడవు. అంటే దేహం నువ్వు కాదు, నీకు దేహం అనేది ఒకటి ఉంది. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అది. నువ్వు దాన్ని వాడుకునేవాడు. దేహి అస్మిన్ దేహే, దేహినః అస్మిన్ దేహే, ఈ దేహమునందు అవస్థలు చూపించారు. ఇప్పుడు దేహినః అస్మిన్ దేహే కౌమారం యవ్వనం జర అన్నప్పుడు దేహానికి కలుగుతున్నాయా, దేహికి కలుగుతున్నాయా అవస్థలు? స్థూలంగా చూస్తే దేహానికే కలుగుతున్నాయి అనిపిస్తుంది. కానీ అక్కడ శ్లోకం అట్లా చెప్పట్లేదు. దేహికే కలుగుతున్నాయి అవి. జీవుడికి కలిగే అవస్థలు అంటున్నారు. అదెట్లా అంటే అప్పుడు మనము ఈ అవస్థలను అర్థం చేసుకోవాలి. అక్కడ మనం ఏదో చిన్నగా శైశవావస్థ అంటే ఇన్ఫెంట్ స్టేజ్ పడుకున్నాడు ఇంతే అనుకుంటాం. కానీ చాలా జరుగుతోంది అక్కడ. మనకు తెలియకుండానే ఆ అవస్థలు ఎట్లా దాటుతున్నామో కొద్దిగా దాని మీద మనం విచారణ చేద్దాం. ఇప్పుడు దేహి ఈ దేహమునందు కౌమారం నుండి మొదలుపెట్టారు. అంటే అక్కడ 3 అవస్థలు చెప్పారు. కానీ పార్ట్ పుట్ ఫర్ ది హోల్ అని శాస్త్రంలో ఎక్కడైనా సరే ఒకటి చెప్పారంటే దానికి సంబంధించిన అన్ని అవస్థలు చెప్పినట్టే. ఇక్కడ కౌమారం నుండి చెప్పినా కూడా శైశవం నుండి చెప్పినట్టే. శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య 5 దశలు కూడా చెప్పినట్లే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సాధన అవకాశముల్లో కూర్చుకొచ్చిన ఈ దేహంతో శైశవావస్థ వచ్చిందట మనకు. శైశవావస్థలో శిశుప్రాయం ఎట్లా ఉంటుంది మనకు? శిశుప్రాయంలో మనం చూస్తాం. మనకన్నీ సరదాలయిపోయినాయి. ఇప్పుడు అన్నీ వేడుకలే. శిశువు ఏం చేసినా వేడుక రూపంలో చేసుకుంటుంటారు. వాడు మొట్టమొదట 3 నెలలు దాకా ఎక్కువగా కళ్ళు తెరవకుండా పడుకొనే ఉంటారు. దీనికి కూడా స్వామివారు ఒక మంచి పాట రాశారు. చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకు అట్లా పడుకొని ఉంటాడు? ఎప్పుడైనా ఆలోచిస్తామా మనం? అదే ఒక పశువుకు పుట్టిన బిడ్డ అయితే వెంటనే లేచి తనంతట తానే తల్లి స్తనం దగ్గరికి ఆవుకి దూడ పుట్టిందనుకోండి, ఎవరు పాలివ్వరు. అదే లేచి తల్లి స్తనాన్ని వెతుక్కొని తాగుతుంది. కుక్క పిల్ల కూడా అట్లా ఎన్ని పిల్లలు పుట్టినా సరే అవన్నీ తల్లి స్తనాన్ని వెతుక్కొని తాగుతున్నాయి. మనిషి ఏమో పడుంటాడు అట్లా. వీడిని అమ్మ తీసుకోవాలి, పాలివ్వాలి. వాడికి దేహధ్యాస రాలేదు. అన్నిట్లో చాలా గొప్పవాడైన మనిషి ఈ విషయంలో పశువు కంటే కూడా ఘోరంగా ఉన్నాడు కదా! ఎందుకు అట్లా ఉన్నాడంటే చాలా గొప్ప విశేషం. వాడు దేహం కోసం రాలేదు. దేహధ్యాసతో కోసం రాలేదు. దానికి స్వామివారు ఏం రాశారంటే కన్ను తెరవని ప్రాయమా జీవ జన్మాంతర ధ్యానమా. అక్కడ జన్మాంతర ధ్యానం కొనసాగుతోంది. గర్భంలో ఏ ధ్యానం చేశాడో ఆ జన్మాంతర ధ్యానం మొదటి 3 నెలలు కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత మనకేం కనిపిస్తుంది? 4వ నెల నుండి యాక్టివిటీ మొదలవుతుంది. దేహాన్ని పలికిస్తాడు వాడు. శైశవావస్థ ఇన్ఫెంట్ స్టేజ్‌లోనే ఇవన్నీ చేస్తున్నాడు. ఏం చేస్తాడు? ఎక్కువగా కాళ్ళు చేతులు ఆడించడం మొదలు పెడతారు ముందు. మనం మురిసిపోతూ ఉంటాం. ఇంక వాడు ఏది చేసినా సరే మురిపమే సరిపోయింది కానీ దర్శనం చేద్దాం అనుకోవట్లా. ఏం జరుగుతుందో తల్లికి ఫోటోలు తీసుకోవటం, అప్‌లోడ్‌లు చేయటం. అదేనా పోజులు ఇవ్వటం. ఈ మధ్య వీడు ఒకటి చూసాడు. చాలా చిన్న పిల్లలని అది టార్చరస్ పొజిషన్స్‌లో పెట్టి ఏవేవో ఫోటోషూట్‌లు చేస్తున్నారు. పాపం వాళ్ళు అంత చిన్న వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు. వీళ్ళ ఫోటోలు బంగారం కానీ. ఇంకా అట్లా చేయటమే గానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. దానికి ముందు ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు ఆడించటంలో వాడు ఏం చేస్తున్నాడంటే దేహాన్ని పలకరిస్తున్నాడు. శిశు శబ్దానికి సో తనూకరణే ధాతువు. షార్పనింగ్ చేసుకుంటున్నాడు. దేహాన్నంతా పలకరిస్తున్నాడట వాడు. ఇప్పుడు తనే నిర్మాణం చేసుకున్నాడు కదా! ఇప్పుడు చూసుకోవాలి మరి ఎట్లా పనిచేస్తాయి ఇవన్నీ అని చూసుకోవద్దు. అందుకే కదిలిస్తాడు. ఆ కదిలించినప్పుడు వాడు బాగా నవ్వుతాడు. 4 నెలలో నవ్వులు మొదలవుతాయి అంటారు. ఎందుకు నవ్వుతాడంటే వాడి ఆనందం ఏమిటంటే దేహాన్ని నేను కదిలిస్తున్నానని చైతన్యాన్ని దర్శనం చేస్తున్నాడు వాడు.
మనం వాడిని భ్రాంతితో చూస్తున్నాం. వాడు భ్రాంతిలో ఇంకా పడలేదు. మనం పడేస్తాం తర్వాత వేరే సంగతి. గానీ ముందు వాడేం చేస్తున్నాడు, కాళ్ళు, చేతులు స్పీడ్‌గా బాగా కొడతారు. కొట్టిన తర్వాత ఆ కాళ్ళని తిప్పుతాడు. బాడీని అడ్డం తిప్పుతాడు ఇప్పుడు. ఎందుకు? నిలువుగా లేవాలి. నేను అడ్డంగా పడున్నాను. అందరేమో నాకు నిలువుగా కనిపిస్తున్నారు. వాడికి ఎంత ఆరాటం ఉంటుంది దేహాన్ని పలకరించటం కోసం. ఇది తనూకరణం చేసుకోవటం అన్నమాట. అంటే దాన్ని పలకరించి షార్ప్ చేసుకుంటున్నాడు. వాడుకోవడానికి, ఉపయోగానికి రావటానికి చేసుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం, బోర్ల పడగానే బొబ్బట్లు పంచేస్తారు. బోర్ల పడ్డం అంటే వాడు చైతన్యవంతం చేసుకుంటున్నాడు దేహాన్నని ఎవరికి ఏం గుర్తింపు లేదు. స్వామివారు చెప్తాడు, పిడికిలి మూస్తేనేమో చలిమిడి పంచుతారా? ఇంకా నవ్వితే నువ్వుండలు పంచుతారు. ఇంకా బోర్ల పడితే బొబ్బట్లు, పారాడితే పాయసం ఉందా? పారాడితే పాయసం. తర్వాత అడుగులేస్తే అరిసెలు, గడప దాటితే గారెలు. అప్పుడు పరమస్వామి వారు ఇదే వరుసలో నించుని వచ్చి ఏం చేస్తావు ఇప్పుడు అన్నారు. ఏం చేస్తారు? ఏదో పంచుతారు ఇట్లాగే. వేడుకనే సరిపోయింది కానీ వాడు ఏం చేస్తున్నాడో నీకేం తెలియదు. నువ్వు చేసినప్పుడు నీకు తెలియలే, మోహంలో పడిపోయావు, భ్రాంతిలో పడిపోయావు. పోనీ వాడు వచ్చాడు నీకు నేర్పించడానికి, అప్పుడన్నా తెలియద్దు? అప్పుడు కూడా తెలియదు. ఈడు ఎంతసేపు వీళ్ళకి మన షోడశ కర్మలు చేసేటప్పుడు కూడా అవన్నీ ఏమో సంస్కారాలు, జీవుడు ఎదగటానికి ఏం కావాలో అవి చెప్తే, మనకి ఇప్పుడు ఏమిటి, కట్నకానుకలు పెట్టుకునే వేడుకలు, చివరికి ఉపనయనంతో సహా వేడుకనే ఇప్పుడైతే. అది కూడా వదిలిపెట్టలే. ఇంత హిందూ ధర్మాన్ని, ఇంత విజ్ఞానాన్ని కూడా గుడ్డి ప్రజలుగా వాడుకోవటంలో ఆరితేరిపోయారు మనుషులందరూ. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు, తనూకరణం చేసుకుంటున్నాడు. దేహాన్ని వాడుకోవటానికి ప్రయత్నం చేసి ఒక్కొక్క కణాన్ని ప్రవేశించిన ఆ చైతన్య రూపాన్ని ఇప్పుడు తను దర్శనం చేస్తున్నాడు. అందుకే నిర్మలంగా వాడు ఆనందంగా ఉంటాడు. మనం బొమ్మలు ఇచ్చి ఆనంద పెట్టాలని ప్రయత్నం చేస్తాం, వాడికి అస్సలు అక్కర్లేదు అవన్నీ. వాడి దేహమే ఒక బొమ్మగా ఆడుకుంటున్నాడు ఇప్పుడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, బాల్యావస్థ వస్తుంది. నడిచిన తర్వాత వాడికి ఇప్పుడు దేహం మీద మొత్తం అంతా పట్టొచ్చేసింది, అయిపోయింది, వాడికి ఇంకా అక్కర్లేదు. ఇట్లా పరిగెత్తుతాడు, ఇంకా దాని మీద వాడికి చింత లేకుండా చేసుకుంటాడు. అంతా కంట్రోల్లోకి వచ్చింది, నా దేహం నాకు అర్థమైందని. ఇప్పుడు మాట్లాడతాడు. వాగింద్రియం కూడా ఒకటి ఉంది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు. అప్పుడు మాట్లాడతాడు. ముందేమంటాడు, దీనికి కూడా స్వామివారు చెప్తారు, తా అనగానే కొంతమంది అత్త అన్నాడు అంటారు, కొంతమంది తాత అన్నాడని. అంతేనా? వాడు ఏమనట్లేదు. ఏ భాషలో వాడైనా తానే అంటాడు. ఎందుకంటాడు, వాడు నాలుక అంగిలికి తంతున్నాడు. వాడి ప్రయోగం అంతే, వాడికి భాష రాదు. ఇంకా నువ్వేమంటావు, అదిగో అత్త 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 వచ్చింది, వాడు అత్త అన్నాడు, అత్త వచ్చింది, వాడు అత్త అన్నాడు, అత్త కూతురునిస్తే చేసేసుకుంటాడు. ఇదే సరిపోయింది మనకు సరదాగాని. ఇంతేగాని వాడేమంటున్నాడు, వాగేంద్రియాన్ని వాడు పరిశీలన చేస్తున్నాడు, తనూకరణం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, నాలుక పైకి కొడుతున్నాడు. ఇంత కష్టం ఎందుకు పడ్డాడు వీడు? ఈ దేహాన్ని నిర్మాణం చేసుకోవటంలో, దేహాన్ని వాడుకోవటం కోసం. తర్వాత పరిగెత్తి ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోవడానికా ఇంత చేసింది దేహాన్ని? ఇల్లు కట్టుకున్నది ఇంట్లో పడుకోవడానికి కాదు కేవలం, అంతే కాదు కదా. అది అర్థం చేసుకోవాలి. దేహము సాధన అవకాశం కోసం ఇంత చక్కగా నిర్మింపబడింది. బాల్యావస్థ వస్తుంది. బాల్యం అంటే బల ప్రాణనే ధాతు. బలమును పుంజుకుంటున్నాడు, ప్రాణమును పుంజుకుంటున్నాడు వాడిప్పుడు. ఆ ప్రాణమును పుంజుకోవటం అంటే మనం ఇప్పుడు అసలు మన లైఫ్ స్టైల్ వదిలేస్తే నిజంగా నిర్మాణం ఇది. మనం ఏం చేస్తామంటే బాల్యావస్థలోనే వాడికి ఎంతో బయటివి ఎన్ని విషయాలు కుప్పించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనకు అసలు ఓపిక లేదు. 5 ఏళ్ల తర్వాత విద్యాభ్యాసం మొదలు పెట్టాల్సిన దాన్ని 2.5 సంవత్సరానికే వాడిని ఏదో నర్సరీలోనో ఎందులో వేస్తారు. ఎంతో ఫీజులు కూడా ఎక్కువ ఉన్నాయట, 30,000 అట దానికి కూడా. వాళ్ళు ఏం నేర్పించరు, ఒక అడ్డం గీత, ఒక నిలువు గీత, ఒక క్రాస్ గీత, 3 నేర్పిస్తారు. దానికి కూడా వీడు చాలా కష్టపడి చేర్చాలి అందులో. ఇవన్నీ కాదు వాడికి కావాల్సింది, ప్రాణమును పుంజుకుంటున్నాడు వాడు. ప్రాణం అంటే ఈ దేహం అంతా అర్థమైంది, లోపల ప్రాణ సంచారం జరగట్లేదా? జరుగుతుంది. ఆ ప్రాణ సంచారం వాయు రూపంలో మనకు శ్వాసలో తెలుస్తుంది. అంతేగాని ఆ ప్రాణ సంచారము నేను అన్న గ్రహింపు సంచారం. అది నేను అన్న గ్రహింపుతో దేహమంతా చైతన్యవంతంగా సంచారం జరుగుతుంటే దాన్ని పుంజుకుంటున్నాడు వాడు. బలమును పుంజుకోవడం అంటే అది, ప్రాణమును పుంజుకోవడం అంటే నేను అన్న. అందుకే శంకరాచార్యులు చెప్తారు,
బాల్యాదిష్వపి జాగృదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్తు అనువర్తమానం అహం 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 అహమితి అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. అక్కడ ఏమిటి? బాల్యాదిష్వపి అంటే ఈ అన్ని అవస్థలలో కూడా అహం 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 అన్న స్ఫురణ నీకు పుంజుకుంటుంది. అక్కడ ఆ స్ఫురణతో పెరుగుతున్నాడు వాడు. మనం ఏమనుకున్నాను, వాడికేమో ఈ బలానికి పాలు వాటిలో పొడులు ఏవేవో కలిపి వాడు పొడుగు, నువ్వు ఏం చేయకుండా పొడగవుతాడు. వాడు ఎంత కావాలో అంత అవుతాడు. ఎంత కావాలని ఎప్పుడు డిసైడ్ అయింది? ఎప్పుడైతే తల్లి గర్భంలో ఆ జీన్స్ అనేవి ఒక్కసారి ఆ క్రోమోజోమ్స్ మ్యాచ్ అయినాయో వాడు ఎంత హైట్ ఎదగాలో అప్పుడే నిశ్చయమైంది. నువ్వు ఏం తాగినా వాడు పొడగవాడు. పిడియాష్యూర్లో ఏదో ష్యూర్లు ఇచ్చినా సరే వాడు ఎంత అవ్వాలో అంత అయ్యి ఆగిపోతాడు. పిచ్చి కాకపోతే ఇదంతా వాళ్ళు భ్రాంతిలో పడేస్తే వీళ్ళు భ్రాంతిలో పడిపోతున్నారు. భౌతిక దేహ బలము ఇదే చూస్తున్నారు, కానీ అక్కడ నేను అన్న ఆధ్యాత్మిక స్ఫురణ బలంతో కూర్చుకొని వాడు ఎదుగుతున్నాడు. బాల్యం అది కౌమారావస్థ వస్తుంది. కౌమారావస్థ రాగానే ఏమవుతుందంటే ఆ బాల్య చపలత్వం పోయి, అంటే మామూలుగా పిల్లల్లో ఉండేది పోయి తాను ఎదిగిన ఒక స్వరూపానికి, అంటే ఫుల్ మెచ్యూరిటీకి ఇంకా దగ్గరగా రాబోతుంది. ప్యూబర్టీ స్టేజ్ అంటాం మనం దాన్ని ఈ రోజు కాలంలో. దాన్ని కౌమారావస్థ అన్నారు. కుమారావస్థ కౌమారం అంటే, కుమారం అంటే ఏమిటి? కుత్సితాన్ మారయతీతి కుమారః. తనలోకి తనకు దేహాత్మ భావం వల్ల ఏ కుత్సిత భావం వస్తుందో దాన్ని ఆపుతుంటాడు వాడు. మనిషికి ఒక చోట ఎక్కువ కాలం ఉండగానే అది నాది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునా? ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, 1 గంట ప్రయాణం అయితే మనం ఏమనుకోం. 3 రోజులు ప్రయాణం చేసామనుకోండి ఇక్కడ నుండి ఉత్తర భారతదేశానికి, ఇంకా నాదన్నట్టు ఆ సీటు ఆ ఏరియా అంతా పరిచేసుకుంటామా లేదా? అక్కడ ఉన్నప్పుడు కూడా మనం మాటలు కూడా ఇది నా సీట్ అంటాం, ఇది నా ఫ్యాన్, ఇది నా సీట్, ఇవన్నీ నావన్నట్టు మాట్లాడతాం. అంటే కొద్ది కాలం ఎక్కడ ఉన్నా సరే దాని మీద నా అన్న భావాన్ని ఏర్పరచుకుంటారు. అట్లాగే మరి ఈ దేహంలో తనను అంతగా పలకరించుకుంటున్న వాడికి దేహమేనన్న భావన రాదు. అది రాకుండా తన లోపల అంతఃస్ఫురణతోనే తాను జీవించాలనే ఒక కుత్సితాన్ని తీసేసుకునే అవస్థ కుమారావస్థ. అందుకే అడాలసెన్స్ ఏజ్ అంటారు. ఆ అవస్థలో మనం పరిశీలించి చూడండి, పిల్లల్లో ఒక మార్పు వస్తుంది బిహేవియర్లో. ఎందుకు వస్తుంది అంటే దేహం ఫుల్ మెచ్యూరిటీకి రాబోతుంది. ఆ మెచ్యూరిటీ వస్తుంటే లోపల జీవుడి భావం ఎట్లా ఉంది మనం అర్థం చేసుకో. మనం కేవలం భౌతికంగా బ్రతికి అవే చూస్తుంటాం కాబట్టి దాన్ని ఏం చేస్తాడంటే ఆ ఎఫెక్ట్ తన మీద పడకుండా రక్షించుకుంటుంటాడు తనని తాను. దేహము ఈ దేహమే నేను అన్న దేహంతో పూర్ణత్వం కాకుండా ఇంకొకటి కూడా, జీవుడు దేహంతో పెరుగుతూ ఉంటే మనం పెద్దవాడు చిన్నవాడు అని వ్యవహారం చేస్తాం. చిన్నపిల్లలను చూసి వీడు చిన్నవాడు అంటాం. దీనికి కూడా ఒక గొప్ప విశేషం అంటే అసలు జీవుడికి పెద్ద చిన్న ఉండదు. జీవుడు ఎక్కడి నుండి వస్తున్నాడు? జన్మాంతరంగా వస్తున్నవాడు వాడు. శిశుప్రాయంలో ఉన్న జీవుడు కూడా మనం చిన్నవాడని అనటం చాలా ఘోరమైన అపరాధం. అది వాడు చిన్నవాడు కాదు. చిన్నదైనను దేహము చిన్నవాడవు కాదు. దేహం చిన్నది కానీ లోపల ఉన్న సంస్కారం ఒక్కొక్కసారి మనకంటే కూడా, అంటే తల్లిదండ్రి కంటే కూడా గొప్ప సంస్కారవంతుడు ఉంటాడు అందులో. వాడిని చిన్నవాడు, తెలియనివాడు, చిన్నవాడు, తెలియనివాడని ఏం తెలియని వెర్రిపప్పులాగా ట్రీట్ చేస్తుంటారు. పిల్లలకు మీరు అసలు ఇంకా కూడా గర్భంలో 80% ఆఫ్ బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్ అయిపోతుందట. దాని తర్వాత మిగతాది కూడా 5 సంవత్సరాల లోపల ఫుల్ కంప్లీట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోతుంది. సైన్స్ కూడా ఈరోజు ఏం చెప్తుందంటే గర్భంలో మీరు ఇచ్చే శిక్షణ పూర్తిగా వాడికి అందుతుంది. ఎందుకంటే అక్కడ మీరు ఒక్కరే టీచర్ కాబట్టి, తల్లొక్కటే నేర్పించేది కాబట్టి. పుట్టిన తర్వాత వేరే అన్ని వైపుల నుండి వాడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తల్లొక్కటే కాదు, అన్ని చూస్తున్నాడు ఇప్పుడు వాడు. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏ ట్రైనింగ్ ఇస్తే వాడు అది అవుతాడు. యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ బేబీ అన్నారు కదా అని ఏ సైంటిస్ట్నో ఏ మ్యాథమెటిషియన్నో తయారు చేద్దామని ముందే టార్చర్ మొదలు పెట్టారు. ఏది తెలిసినా దాన్ని దురుపయోగం చేసుకోవడానికి మొట్టమొదట ఉంటారు మనుషులు. ఇప్పుడు కావాల్సింది ఏమిటి? ఏ భ్రాంతి వస్తుందో ఆ దేహంలో కుమార అవస్థలో వాడు ట్రాన్సిషన్ అనుభవిస్తాడు. దేహ భ్రాంతి రాబోతుంది. ఆ దేహం యొక్క యవ్వన దశకు వెళ్ళినప్పుడు వచ్చే ఏ కుత్సితం ఉంటుందో దానికి చేరుకోబోతున్నాడు. ఆ కుత్సితాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు వాడు జీవుడు ఎప్పుడు కూడా జీవుడు జీవస్థానంలో దేహానికి విలక్షణంగా వాడు చాలా ఇంటెలిజెంట్.
దేహాత్మ భావం ఉన్నప్పుడే ఆ తెలివి అంతా కూడా మనకు ఉండదు, విచారణ అంతా ఉండదు. దేహాత్మ భావం లేకుండా ఉన్నంతసేపు ఆ విచారణ ఉంటుంది. అందుకే ఆ ట్రాన్సిషన్ అనుభవిస్తుంటాడు. దాని తర్వాత వాడికి యవ్వనం వస్తుంది. యవ్వనం వచ్చినప్పుడు మాత్రము ఎప్పుడైతే 16 సంవత్సరాలు అంటే యాక్చువల్‌గా టీనేజ్ అంటే 13-19 ఆ మధ్య పీరియడ్ అంతా కూడా అట్లాగే ఉంటుంది. కానీ ఎక్కువగా అది బయటికొచ్చేదెప్పుడు 16 తర్వాత అది బయటికొస్తుంది. ఏమిటంటే తన పూర్వ నిజ సంస్కారంతో వాడు కూడతాడట. యవన శబ్దానికి యు మిశ్రణే ధాతువు. అంటే తన నిజ సంస్కారంతో కూడుకుంటాడు. తన కాని జీవభావపు సంస్కార ఆపాదన ఏదైతే ఉందో దాంతో కూడడు. ఇది జీవుడి యొక్క నిజ నిర్మాణ క్రమం. అందుకే యవ్వనంలో ఉన్నవాడు బ్రహ్మచర్య నిష్టను పాటించి సాధన చేస్తే దానికి తిరుగులేదు. పూర్ణమైన స్థితిలో ఉంటాడనమాట. అంటే పూర్ణ జన్మాంతర సంస్కార స్థితి వాడికి ఉంటున్నప్పుడు. వేటి ప్రభావం గూడా వాడికి రానివ్వకుండా. ఇప్పుడు మనం భౌతిక జీవితాల్లో దీనికి రివర్స్‌లో జరుగుతుంది. యవ్వనం అంటేనే మోస్ట్ వల్నరబుల్ స్టేజ్ ఉన్నట్టనమాట. వాడింక ప్రలోభానికైనా ఇప్పుడు యవ్వనంలో ఉన్నవాళ్ళు అసలు తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది సృష్టికే విరుద్ధమైన ప్రవర్తన. యవ్వనంలో ఫుల్ పొటెన్షియల్‌గా ఉంటుంది. తన దేహము, తన మెదడు, తన తెలివి అన్నీ, విచారణ అన్నీ గూడా. ఆ సమయంలో ఇంతవరకు ఇచ్చిన మన ట్రైనింగ్ అంతా గూడా తన పూర్వ సంస్కారము ఇది కలుపుకొని తన నిజ స్థితితో కలుస్తాడు. అది యవ్వనం అంటే. చేరటం. ఆ తర్వాత ఇంకా క్షీణదశనే ఉంటుంది. అది వృద్ధాప్యం అవుతుంది. అయితే క్షీణదశని దేహంతో పోల్చి మనం అంటున్నాం. జీవుడితో పోల్చి వృద్ధాప్యం అన్నారు. వృద్ధాప్యం అంటే వృద్ధౌ ధాతువు. ఎదగటం. దేహం ఎదగలేదు. దేహం క్షీణిస్తోంది. కానీ బుద్ధిపరంగా ఎదుగుతాడు జీవుడు. అంటే ఈ కోర్స్ ఆఫ్ టైంలో తనేం చేయాలి? ప్రతి జీవితపు సంఘటనలో తన ప్రతి ప్రవర్తనను చూసుకొని తన సచ్చిదానంద స్మృతిని గుర్తించటానికి ఒక సాధన అవకాశంగా తెచ్చుకున్న జీవిత క్రమం ఇది మన దేహం అంతా కూడా. మనం ఏం చేస్తాం? అంతా అయిపోయింది. ఇంత విజ్ఞానాత్మకంగా బ్రతకాల్సిన జీవితం అంతా అజ్ఞానంతో కొట్టుకుపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడైనా చేయొచ్చు. ఎట్లాగో చెప్తాడు. దీనికి స్వామివారు మంచి వ్యాఖ్యానం రాస్తారు. ఏమిటంటే పోయిన వారం కూడా ఈ ప్రస్తావన చేశాడు వీడు. జీవితకాల అనుభవాన్ని చూడాలంటే అప్పుడే బుద్ధి తెచ్చుకోవాలంటే మనిషికి ఒక జన్మ సరిపోదు. కానీ ఎదగటానికి ప్రతి విషయంలో ఈ శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలను అనుభవించవచ్చు. అంటే ఒక విషయంలో ప్రవేశించిన తరువాత నువ్వు ఎట్లా దాన్ని తనూకరణం, శైశవం చేసుకోవచ్చు. ఎట్లా అంటే విచారణకు తీసుకొని. మనిషి ఎంత వేగంలో బ్రతుకుతూ ఉంటాడంటే ఏదైనా ఒక సంఘటన వచ్చినా, ఒక ప్రవర్తన చేయాలన్నా నిలకడ లేదు వాడికి. ఆగి ఆలోచించేంత ఓపిక, ఇంకోటి తీరిక. ప్రాసగలుపు చెప్పుకుంటూ ఓపిక, తీరిక 2 లేవు. కానీ ప్రతి విషయంలో ఆగి నువ్వు ప్రవర్తించాలి. సిగ్నల్ దగ్గర ఏం రాసి ఉంటుంది? స్టాప్. ముందు ఏం చేయాలి? ఆగాలి. ఆగి చూసుకొని దెన్ గో. అట్లా ఎట్లా రాసి ఉంటుందో అట్లాగే ఈ ప్రయాణంలో కూడా ప్రతి ప్రవర్తనను కూడా విచారణాత్మకంగా తీసుకుంటే ఏ ప్రవర్తనలోనైనా నువ్వు చేస్తున్న ప్రతి విషయంలో ఎందుకు కావాలని ఒక కోరిక కలిగింది. మనకు కోరికలే కదా కలుగుతుంటే ఇంకేమైనా కలుగుతాయా? ఏ ప్రవర్తనకైనా వెనుక ఒక సంకల్పం ఉంటుంది. సంకల్పం లేకుండా ఏం చేయడు మనిషి. దగ్గాలి తుమ్మాలన్నా సంకల్పం చేసే చేయాల్సి వస్తుంది, లేకపోతే చేయడు. ఏమరపాట్లో ఉంటే దగ్గు రాదు, తుమ్ము కూడా రాదు. కానీ సంకల్పం చేసే చేస్తాడు. ఏ మాట మాట్లాడాలన్నా, ఏ ప్రవర్తన చేసినా అదే కోరిక అనుకోవటం. ఆ అనుకున్న స్థానం దగ్గర నుండి అది కార్యరూపంలోకి వచ్చేదాకా నువ్వేం చేయాలి? శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలను అనుభవించాలి. ఎట్లా చేస్తాము? ఒక ఇది పట్టుకున్నాను అనుకోండి. ఈ పట్టుకోవడంలో మనకేం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? పట్టుకోవడం తెలుస్తుంది. అంతేనా? దీన్ని తర్వాత వచ్చే శ్లోకంతో కూడా పోల్చి ఇప్పుడే చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వెంటనే ఏం చెప్పారంటే ఇదేమో దేహాంతర ప్రాప్తి.
దాన్ని కూడా చెప్పుకొని ఒక సంఘటనలో ఈ 2 శ్లోకాలు ఎట్లా మనం దర్శనం చేయాలో చెప్పు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత అంటున్నారు. అంటే మాత్రాహ స్పర్శాహ అని 2 పదాలు చూపించారు. మాత్రాహ అంటే ప్రసిద్ధార్థంగా అక్కడ ఇంద్రియములు. స్పర్శాహ అంటే ఇంద్రియములకు ఏమి తాకుతున్నాయో అవి స్పర్శలు అంటే ఇంద్రియార్థములు. అంటే ఇప్పుడు శ్రవణేంద్రియం ఉందనుకోండి, శబ్దము స్పర్శ, శ్రవణము మాత్ర, అట్లా చెప్తున్నారు అక్కడ. ఈ మాత్రా స్పర్శాహత్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అంటే సుఖ దుఃఖదాహ అంటే ఏమిటంటే ఇంద్రియములు ఏ ప్రవర్తన చేస్తున్నా ఇంద్రియార్థములు ఏవైతే వస్తున్నాయో వాటి వల్ల అన్నిటి వల్ల కూడా శీత ఉష్ణము సుఖము దుఃఖము అంటే ద్వంద్వములు కలుగుతున్నాయి అని చెప్తున్నారు దాని ప్రసిద్ధార్థం. అపాయిన వచ్చేవి పోయేవి ఇవన్నీ టెంపరరీ, వస్తుంటాయి పోతుంటాయి. ఒక శబ్దము వచ్చింది పోయింది, ఆ పోయిన మధ్యలో మనం ఏం చేసింది అది శీతోష్ణములు కానీ సుఖ దుఃఖములు కానీ అంటే ద్వంద్వాలకి ఇవి అక్కడ చూపిస్తున్నారు అనమాట. ఏం ద్వంద్వాలు? అది బాగుందంటే మనకు సుఖంగా ఉంటుంది, బాగాలేదన్నప్పుడు దుఃఖంగా ఉంటుంది. ఏ మాట విన్నా ఏ పాట విన్నా అట్లాగే ఏ ఇంద్రియంతో ఏ ప్రవర్తన చేసినా ఇటువంటి సుఖ దుఃఖములు వస్తున్నాయని చెప్తున్నారు. తర్వాత ఆగమ అపాయన అవి వచ్చేవట పోయేవి, ఏది నిలిచి ఉండదు. ఉంటుందా? ఏ స్పర్శ వచ్చిందైనా ఏ ఇంద్రియమునకు ఏ స్పర్శ వచ్చినా అది నిలిచి ఉండటం లేదు, వెంటనే వెళ్ళిపోతుంది, దాటిపోతుంది. తాం స్థితిక్షస్వ, తాన్ అంటే వాటిని, తితిక్ష అంటే ఓర్చుకో, ఓర్చుకో అంటే వెంటనే దానికి రియాక్ట్ అవ్వకు. సుఖం రాగానే పొంగిపోవద్దు, దుఃఖం రాగానే కృంగిపోవద్దు. అది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వకుండా దాన్ని ఓర్చుకో. తాం స్థితిక్షస్వ హే భారత అంటున్నారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇంద్రియాలు ఇప్పుడు ఇది దేహంతో ప్రవర్తన అన్నది ఇంద్రియాల మీద కనిపిస్తుంది కాబట్టి వెంటనే ఇంద్రియాల గురించిన శ్లోకం వచ్చింది. ఇప్పుడు దేహంతో వచ్చిన ప్రవర్తనలో వెంటనే ఏమొస్తుంది? ఇంద్రియాల మీద మనకు ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈ ప్రభావం వచ్చినప్పుడు ఇంద్రియము స్పర్శ అంటున్నాం మనం. ఇంద్రియమును ఉభయత్వం ఉందని చెప్తుంది ఉపనిషత్తులు. ఎందుకంటే ఇంద్రియమట, ఇప్పుడు ఇది శ్రవణేంద్రియం అనుకోండి, ఇది దేన్ని స్పర్శిస్తుంది చెప్పండి మీరు? శ్రవణం శబ్దం వచ్చినప్పుడు అదే యాక్టివేట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఇది స్పర్శ అని మనం అంటున్నాం మామూలు, ఇది బాహ్య స్పర్శ. మరి ఈ శ్రవణేంద్రియము శబ్దమును ఎట్లా గుర్తించగలిగింది? చార్ట్ తీసేసారా ఇక్కడ? వచ్చే వారం పెట్టండి. ఎట్లా గుర్తించగలిగింది శ్రవణేంద్రియము శబ్దమును? ఆ చాట్లో మనం చెప్పుకున్నాం, మనసు కంటే ఇంకా లోతుగా ఏముంది? శబ్దము ఎక్కడికి వచ్చి తాకిన తర్వాత గుర్తింపబడుతోంది? సచ్చిదానంద స్మృతి ఉంది. అన్నిటికీ సోర్స్ ఏమిటంటే సచ్చిదానంద స్మృతి. ఆ సచ్చిదానంద స్మృతి స్థానంలో గుర్తింపబడిన తర్వాత మనకు తెలుస్తుంది అన్న మాట వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇంద్రియం మధ్యలో ఉంది, అటు శబ్దము తాకుతుంది, ఇటు ఇది ఏం తాకి ఉంది? లోపల సచ్చిదానంద స్మృతిని ఎల్లప్పుడూ తాకి ఉంది. వచ్చేవి పోయేవి ఏవి ఇందులో? శబ్దం వచ్చిపోయేది, ఉన్నదేది? ఇప్పుడు ఏది స్పర్శ? నిజమైన స్పర్శ సచ్చిదానంద స్మృతి యొక్క స్పర్శ, నిజమైన స్పర్శ. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొకరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకుందాం. ఆ షేక్ హ్యాండ్ ఇవ్వటంలో మనకేమనిపించింది? మనకు స్పర్శ తెలిసింది. ఎవరి స్పర్శ? అతని స్పర్శ నాకు తెలిసిందన్న. నిజం చెప్పండి, ఏ స్పర్శ తెలిసింది మనకు? మన స్పర్శ మనకు తెలిసింది. ఇప్పుడు మన స్పర్శ మనకు తెలియాలంటే మనం సచ్చిదానంద స్మృతితో ఈ స్పర్శను గ్రహిస్తున్నామన్న గ్రహింపు ఉంటే నా స్పర్శ నాకు తెలిసింది అంటాడు. లేకపోతే మనం ఎప్పుడు మాట్లాడే మాట ఏమిటి? వాడి స్పర్శ నాకు తెలిసింది, వాడు ముట్టుకున్నాడని నాకు అర్థమైంది. ఇది మన భ్రాంతి. అంటే ఇంద్రియములకు స్పర్శ ఏది? బయటిది ఒకటి ఉంది, లోపలిది ఒకటి ఉంది. ఇది ఉభయత్వం. ఇప్పుడు ఇది పట్టుకున్నాను అన్నాను అనుకోండి, ఈ పట్టుకోవటంలో నాకు ఏ స్పర్శ ఏం తెలుస్తుంది? ఇక్కడ దీని స్పర్శ తెలుస్తుంది స్పర్శేంద్రియం ద్వారా. అదే చెయ్యి అనే ఒక కర్మేంద్రియం ఉంది మనకి. ఈ కర్మేంద్రియంకి ఏం తెలుస్తుంది? చేతికేముంటుంది? పనేమిటి చేతిది?
పట్టు తెలుస్తుంది. ఇది పట్టుకున్నానని తెలుస్తుందా, నా పట్టు నాకు తెలుస్తుందా? మనం ఏం మాట్లాడతాం? దీన్ని పట్టుకున్నానని మాట్లాడుతున్నాం. అంటే వెంటనే భ్రాంతి కలగటానికి ఉభయత్వం వచ్చింది ఇంద్రియానికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది పట్టుకున్న సమయంలోనే దీన్ని పట్టుకోవటం అనే ఒక చిన్న యాక్ట్లో శైశవ బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశల దాకా మన విచారణ ఉండాలి. అంత విచారణ ఎట్లా వస్తుంది అంటే దీన్ని పట్టుకునేటప్పుడు ముందు నేను ఏం కొలిచాను. ఇప్పుడు మీరు ఇది పట్టుకోవాలనుకోండి, దీనికి ఒక బరువు ఉంటుంది. దీనికి ఇది పట్టుకోవడానికి తగిన బరువు అని ఆ పట్టుని నేను ఇస్తా చేతికి. కొలుస్తాను ఎక్కడన్నా? చూస్తానా? లేదు. అట్లా కాకుండా ఏదైనా తేలికమైన పువ్వుని ఎట్లా పట్టుకుంటారు? ఇట్లా పట్టుకుంటారు. ఎవరు నలిపేస్తారా? నలపరు. ఎట్లా పట్టుకుంటా? చాలా నాజుగ్గా దీనికి ఎంత పడవాలో అంత ఇస్తాం. ఎక్కడ కొలుచుకున్నా అనేది కొలత ఉందా లేదా? కొలత ప్రకారమే పట్టుకున్నాం. మనం ఎక్కడ నొక్కం కూడా దీన్ని. నలిగిపోయేటట్టు నొక్కం. దీన్ని పూలాగా పట్టుకున్నానా? ఇప్పుడు 2 చేతుల్లో 2 పట్టుకున్నప్పుడు దీనికి ఒక కొలతనిచ్చానా, దీనికి ఒక కొలతనిచ్చానా? ఎక్కడ కొలుచుకున్నాను ఇది? వోల్టేజ్ స్టెబిలైజర్ ఎట్లా స్టెబిలైజ్ చేస్తుందో అంత చక్కగా మనం స్టెబిలైజ్ చేస్తున్నామా లోపల నుండి పట్టుని? ఇది కొలత, ఇది మాత్ర. ఇప్పుడు ఈ మాత్ర స్పర్శనిస్తుంది నాకు. ఏ స్పర్శ? పువ్వు బాగా కోమలంగా ఉంది, ఇదేమో కాస్త దీని టెక్స్చర్ రఫ్గా ఉంది, లెదరీగా ఉంది అన్నాను. అయిపోయి స్పర్శ పోయింది. ఏం స్పర్శ? తన సచ్చిదానంద స్మృతి యొక్క కొలతను దాటేసి భౌతికం మీద మాట్లాడాడు. ఇది మాట్లాడగానే ఏమైంది? ఇది దీనికి మరణం వస్తుంది, దేహాంతర ప్రాప్తి వస్తుంది. ఇది వదిలేస్తాడు, ఇది కూడా వదిలేస్తాడు, ఆ కర్మ అయిపోతుంది. వాడికి మాత్రం రావాల్సింది రాలేదు. ఏం తెలివి రావాలి మనకు? నా పట్టు నాకు తెలిసింది. చేయి యొక్క ప్రతి ప్రవర్తనలో నా పట్టు నాకు తెలుస్తోంది. సచ్చిదానంద స్మృతి యొక్క కొలతను నేను అనుభవిస్తున్నాను. ఏది మీకు అనుభవము సొంతగా అంటే ఇప్పుడు ఆ అనుభవము ఎట్లా? అనుభవం అంటే ముందు ఆ పదానికి అసలు అది ట్రాన్స్లేషన్ టఫ్. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్. ఇది అనుభవం అంటే తనకు కలుగుతుంది అన్నమాట. తనలో తనకు కలుగుతున్నది అనుభవం అంటాం మనం. ఆ అనుభవం చెప్పండి, సచ్చిదానంద స్మృతి యొక్క అనుభవం మీకు దగ్గరగా ఉంటుందా? పువ్వు యొక్క అనుభవం మీకు దగ్గరగా ఉంటుందా? స్మృతి యొక్క అనుభవం లోపల అనుభవించేది, సెన్స్ చేయగలం మనం. దీన్ని కాసేపు ఇది పట్టుకున్నంతసేపు మాత్రమే మనకు ఉంటుంది, తర్వాత పోయింది. ఇప్పుడు అది వదిలేసినట్టే తన స్మృతిని కూడా వదిలేస్తాడు ప్రతిసారి జీవుడు. సాధారణంగా సామాన్య జీవితము దేహపు యొక్క ఈ విజ్ఞానాత్మక ప్రవర్తనను అర్థం చేసుకోలేక దేహాన్ని వాడుకోవటం చేతగాక ఎన్ని పనులు చేసినా, ఎంత దీంతో చైతన్యవంతంగా ఉన్న ఈ దేహాన్ని వాడుకొని కూడా చైతన్యం అర్థం కాలేదు. కుక్క పిల్లల మీద కూడా ఒక పాట రాశారు స్వామివారు. కుక్క పిల్లలు ఆటలాడే అభినయించే, తోటివారి తొక్కులాడే ఆటలాడే అభినయించే చైతన్యం ఎరుగదాయే ఆత్మరూప తనను విడిచి. కుక్కపిల్ల ఎట్లాగో పిల్లలన్నీ ఆడుకుంటాయి, ఒకరి మీద ఒకరు దూకుతుండే. మనుషులు కూడా అదే చేస్తారు. మనుషుల మీద చెప్తే అభిమాన పడతారని కుక్కల మీద పాట రాశారు స్వామి. ఇప్పుడు ఏమిటి? అట్లాగే తిరుగుతున్నాడు. ఇంత చైతన్యవంతంగా లోకంలో తిరుగుతూ కూడా చైతన్యం ఎరుగదాయే ఆత్మరూప తనను మరిచి, తనను విడిచి. తనను విడిచేశాడు కాబట్టి ఇంత చైతన్యము, ఇంత విజ్ఞానాత్మకంగా ఉన్న ఈ దేహ పోకడ వాడికి అర్థం కాలేదు. అప్పుడు ఏం కావాలి? దేహాంతర ప్రాప్తి కావాలి వాడికి. ఏం కావాలి? ఇంకో ప్రవర్తన కావాలి, ఇంకో విషయాన్ని పట్టుకుంటాడు. వీడే కల్పించుకొని పట్టుకుంటాడు. బాగా గుర్తించండి, మీరే జీవుడు చేస్తాడు ఆ పని. ఎందుకు? వాడికి మళ్ళీ ఆ అనుభవం రావాలి, దానికోసం దేహం తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రవర్తనల పరంపర ఆగదు. దీనికి కూడా స్వామి చెప్తారు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హ్యవసం కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ఒక్క క్షణం కూడా మనిషి కర్మ చేయకుండా ఉండడట. ప్రతి క్షణము కూడా వాడికి తోచినట్టుగా వాడి ప్రకృతి గుణాలకు అనుగుణంగా కర్మ చేసి ఊరుకుంటాడు వాడు. ఆగుతున్నామా మనం? ఆగి ఊరికే ఉండగలమా? ఉండలేము. ఎందుకు ఉండలేము? మళ్ళీ నాకు కావాలి. ఇంతకు ముందు ప్రవర్తనలో నాకు అనుభవం రాలేదు. నేను అనుభవం తెచ్చుకున్నదే దానికోసం, దేహాన్ని వాడుకోవటం కోసం. అందుకే ఇప్పుడు ఏం చేస్తా? వదిలేసి ఇంకోటి చేస్తా.
ఇంకో ఇంద్రియం మారుస్తా, ఇంకో విషయం మారుస్తా, ఏదైనా మారుస్తా. దీనికి ఉదాహరణకి మనకు సంతోషం కావాలా వద్దా? మీకు సంతోషం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా తెలియదా? హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ హ్యాపీనెస్? ఎస్. ఇదిసేపా అందుకు ఎంత ఎప్పుడు తెలియదా మీకు ఎట్లా ఉంటుందో? మళ్ళీ మనం ప్రతి ప్రవర్తనలో మనం ఆ హ్యాపీనెస్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నామా చేయటం లేదా? చేస్తున్నాం. అంటే మనకు టేస్ట్ తెలుసు, కానీ మళ్ళీ చేస్తున్నాం అంటే మన దగ్గర ఉందా లేదా? లేదు. లేదు కాబట్టి మళ్ళీ మీ దగ్గర ఉన్నదానికోసం మీరు వెళ్తారా మార్కెట్‌కి? ఇంట్లో కూరగాయలు ఉన్నాయి. బయట కూరగాయల బండి వాడు వచ్చి అమ్మ కూరగాయలు అంటుంటే మీరేమంటారు? ఉన్నాయి అక్కర్లేదంటాం. సింపుల్ థింగ్. మన దగ్గర ఉన్న దానికోసం మనం బయటికి వెళ్ళం. మనము అందరికీ హ్యాపీనెస్ అంటే ఏమిటో తెలుసు. అందరూ దానికోసం మళ్ళీ ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? వచ్చినన్నీ కూడా పోయినాయి. వచ్చిన హ్యాపీనెస్ నిలవలేదు మన దగ్గర. కానీ బాగుంది అది. సచ్చిదానంద స్మృతితో పోల్చుకొని తన ఆనంద స్వరూపంతో పోల్చుకొని ఇది బాగుంది. కాబట్టి మళ్ళీ కావాలి. ఎన్నిసార్లు ఇంతవరకు నిరంతరంగా ఈ ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు? సృష్టి ఆది నుండి జీవుడు అనేవాడు వచ్చాడని మనం ఎప్పటి నుండి ఏదో చెప్పుకుంటున్నామో అప్పటి నుండి ఇప్పటిదాకా మానవ జాతి కాదు ప్రాణికోటి మొత్తం అదే ప్రయత్నంలో ఉంది. ఇంతవరకు మాత్రం ఎవరికి దొరికిన దాఖిలా ఉందా? బయట సుఖాల్లో ఆనందం పర్మనెంట్గా దొరికిన దాఖిలా ఉందా మీ దగ్గర ఎక్కడైనా? లేదు. ఇంత సరిపోదా మన ఫెయిల్యూర్ని చెప్పటానికి? నీ జీవిత వ్యవస్థను నిర్మాణం చేసుకునే ఈ లౌకిక వ్యావహారిక జీవిత వ్యవస్థ అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? ప్రాణికోటి ప్రతి నిమిషం ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఇంతవరకు రాలేదంటోంది. అట్లాగే తన స్మృతిని గుర్తించటం కోసం చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు అన్ని జ్ఞాన కర్మేంద్రియాలన్నీ వాడుకుంటూ కూడా నాకు ఇంతవరకు ఉనికంటే తెలియదు, చైతన్యం అంటే తెలియదు అంటున్నాడు మనిషి కూడా. ఎందుకు? దర్శనం చేయలేదు కాబట్టి. ఒక్క పట్టు చాలు ఒక్కసారి తన చైతన్యాన్ని గుర్తించటానికి. ఒక్కసారి అంత నిలకడతో గుర్తిస్తే ఆ క్షణాన వస్తుంది. ఈరోజు స్వామివారు అయితే చాలాసార్లు అడుగుతారు, కూర్చున్నావు దేహం పడిపోకుండా ఎవరు నిలబెట్టారు నిన్ను? ఏ చైతన్యాన్ని ఉంటే నిలబెడుతున్నావు? అదే మనం ఒక్క నిమిషం కునుకొచ్చింది అనుకోండి, తల వాలుతుందా వాళ్ళదా? అంటే చైతన్యం నుండి విస్మృతి కలిగిందంటే దేహం పడిపోతుంది వెంటనే. నిద్రలో చేయి లేపితే పడేస్తున్నాం. అంటే ఏం జరిగింది? చైతన్యం యొక్క విస్మృతి జరిగింది. అది మన స్మరణలో లేకుండా పోయినప్పుడు దేహము అది ఒక జడ పదార్థం అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రతి ప్రవర్తనను కూడా దేనికోసం చేస్తున్నాం? ఈ చైతన్యపు గుర్తింపు కోసమే. కానీ భౌతిక దృష్టితో లౌకిక దృష్టితో చూసేటప్పటికి మనకి ఎట్లా ఉంది? దేహం మారుతుంది అంటే ఏదో ఎవరు మారుతున్నారు? మారుతుంది దేహం. శైశవ, బాల్య, కౌమార చెప్పుకోవడానికి చాలా బాగుంది. స్టేజెస్ ఆఫ్ లైఫ్ కనిపిస్తున్నాయి మనకు. తర్వాత ఒక సమాధి చూపించి స్టేజెస్ ఆఫ్ లైఫ్ అని కొట్టండి, మీకు ఇంటర్నెట్లో బొమ్మ చూపిస్తాడు అన్న. దాంట్లో అన్ని స్టేజెస్ ఉండి చివరికి RIP అని రాసి ఉంటుంది. అంటే రిప్ అంటే బ్రతికుండగా వాడికి పీస్ ఉండవు, అప్పుడు పీసెస్ ఉంటాయి. ముక్కలు అవుతుంటాడు ప్రతి ప్రవర్తనలో. వాడు విభాగం చేసుకుంటుంటాడు. అక్కడ పీస్ లేదు, ఇక్కడేమో ముక్కల పీస్ ఉంది. అక్కడ ఇప్పుడు ఏం కావాలి? పీస్ కావాలి. రెస్ట్ ఇన్ పీస్. అప్పటిదాకా వీడికి శాంతి లేదని చెప్తూ ఉంటారు అందరు. రెస్ట్ ఇన్ పీస్ అని ఇప్పుడు వీడు సలహా ఇస్తాడు. వాడికాడ అసలు పీస్ ఉండదని వీడికి తెలియట్లా. దేహం వదిలేసిన జీవుడు ఎట్లా ఉంటాడు అనుకుంటున్నాడు? చాలా ఆనందంగా పీస్గా ఉంటాడు, పీస్ఫుల్గా. అప్పుడు వీడికి ఇవన్నీ విషయాలు ఉండవు. ఇంట్లో వాళ్ళు, భర్త, భార్య, పిల్లలు, బరువులు, బాధ్యతలు, దేహము ఇవేవి ఉండవు. కానీ వాడికి మనశ్శాంతి లేదు. వెంటనే వాడికి ఏం కావాలనుకుంటున్నారు? ప్రవర్తన కావాలి తనకు. ఎందుకు? ప్రవర్తిస్తే కానీ నన్ను నేను చూసుకోలేను. వెంటనే దేహం కావాలి వాడికి. భోగాసక్తి ఉన్నవాడికి ఏమవుతుంది? వెంటనే మార్కెట్లో 84 లక్షల జీవరాశుల దేహాలు ఉంటాయి అక్కడ. వీడికి ఏం కావాలి? ఏదో ఒక భోగ శరీరం కావాలనుకోండి, భోగాల మీద ఆసక్తి ఉందనుకోండి, వెంటనే ఏదో ఒక దాంట్లో ఈగ సినిమాలో వాడెళ్ళి ఈగలో దూరుతాడు చూసారా? అట్లా వెళ్ళి దూరిపోతాయి. ఈగ, బల్లి, కుక్క, పంది, పిల్లి ఎన్నో ఉన్నాయి అక్కడ. ఎందులోనో దూరిపోతాడు. కానీ
ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్తో బ్రతికే బుద్ధిజీవులు ఉంటారు చూసారా, వాళ్ళు దేహం తొందరగా రాదు వాళ్ళకి. ఎందుకంటే సెలెక్ట్ చేసుకుంటాడు, ఏది పడితే అది తీసుకోడు. ఆ సంతలో కొనుక్కున్న సామాన్లు లాంటిది కాదు అక్కడ. వజ్రాల షాప్కి వెళ్ళి వజ్రాలు కొనుక్కోవాలంటే దాని మీద ఎట్లా రీసెర్చ్ చేసి మంచి క్వాలిటీ చూసి కొనుక్కుంటామో, తన హోదాకి తగింది ఆ జీవుడు, ఎదిగిన జీవుడు, ఎలివేటెడ్ సోల్ ఎవరైతే ఉంటాడో వాడు మానవ దేహము, అది కూడా సంస్కారవంతమైన తల్లిదండ్రిని వేయించుకుంటాడు. అంత ఈజీ కాదు అప్పుడు, అసలు ఈ కాలంలో అసలు సాధ్యమే కూడా కాదు. సంస్కారవంతమైన తల్లిదండ్రులు ఎక్కడి నుండి తెస్తాం చెప్పండి? ఏదైనా వస్తుంది కానీ అది మాత్రం రాదు. అది రావాలంటే ఆగాలి. అది పీస్ ఎక్కడ ఉంది అక్కడ? అస్సలు లేదు. కనుక మనం ఏం చేయాలి ఇప్పుడు, ఈ ఈ 2 శ్లోకాలను కూడా ఇంకా కొద్దిగా తర్వాత శ్లోకంతో కలిసి మళ్ళీ వచ్చే వారం మననం చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రవర్తనలో ఈ అవస్థలన్నిటినీ దర్శనం చేస్తాడు. అంత నిలకడను పొందిన రోజు జీవితం ఎంత చైతన్యవంతంగా, లైవ్లీగా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఉత్సాహవంతంగా బయట కనిపిస్తున్న జీవితము అది గాలికి రెపరెప కొట్టుకునే కాగితం లాంటిది. చైతన్యం ఉన్న ఉల్లాసం కాదు అది. ఎట్లా ఉంది లోకంలో? అందరు బాగా ఉత్సాహంగా ఎగురుతూ దూకుతుంటారా? గాలికి రెపరెప కొట్టుకోదు. ట్రైన్లో వెళుతుంటే మీరు ఒక కాగితం బయట పెట్టారండి, ఎంత చైతన్యవంతంగా కనిపిస్తుందో, రెపరెప కొట్టుకొని చిరిగిపోతుంది అది. అంతేనా? అటువంటి ఉత్సాహంతో ఉన్నారు కానీ ఒక నిండుతనంతో చైతన్యంతో జీవిస్తున్న జీవితాలు కావు. దానికి ప్రయత్నంగానే ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో చెప్పింది, స్వామి చెప్పింది ఏమిటంటే, తితిక్ష అన్న పదంలో రెండింటికి ఒక సమాహారంగా, వాటి రెండింటికి ఈ 2 శ్లోకాల్లో తితిక్ష, నువ్వు చేయాల్సింది ఏమిటి? హే భారత తితిక్ష, తాన్ తితిక్షస్వ అంటే ఏమిటి? ఓర్చుకో. ఎట్లా ఓర్చుకోవాలో అది మనం ఒక్కొక్క ప్రవర్తనలో ఎట్లా ఉంటుందో వచ్చే వారం ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఎందుకంటే మాత్రాహ స్పర్శాహ అన్న 2 పదాలు చాలా గొప్ప విశేషం. నిత్యము నిరంతర ప్రవర్తన ఇది ప్రవర్తనాత్మక జీవితంలో ఈ ప్రవర్తనలలో దర్శనం చేయాల్సిన వేదాంతం ఇది. ఏదో చెప్పుకుని ఆహా సరే దేహాంతర ప్రాప్తి వాడేవాడో తర్వాత తర్వాత మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్తాడు, మనం కాదన్నట్టే ఉంటుంది విన్నంతసేపు. వింటుంటారు, బాగుంటుంది, అర్థం కూడా అవుతుందా లేదా చెప్పండి? వాడు ఇంకో దేహంలోకి వెళ్తాడు అన్నప్పుడు నేను వెళ్తానని మీకు అనిపించిందా? జీవుడు వెళ్తాడంటే ఓహో అనుకున్నాం మనం, అంతేగాని నేనే వెళ్ళబోయేది అనుకున్నాడా? అట్లా అనుకుంటే చాలా టెన్షన్ పడతారు తెలుసా. ఎందుకో తెలుసా చెప్పండి? ట్రైన్ ఎక్కుతున్నారు, ఏ ఊరికి వెళతానో తెలియకుండా ట్రైన్ ఎక్కేస్తారా ఎవరన్నా? చెప్పండి. ఎక్కితే ఎట్లా ఉంటుంది మనకు? అన్సర్టన్ కండిషన్ కదా అది. ఏమవుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళబోతున్నాను తెలియదు. మరి దేహం విడుస్తాను అంటున్నాడు, ఎక్కడికి వెళ్తాడు? తీసుకెళ్ళడానికేమో ఇక్కడున్నవి ఏవీ రావు. పోనీ తోడు ఏదైనా తీసుకెళ్దామంటే, పోనీ ఓ పుస్తకంలో ఏదైనా రాసుకొని ప్రవచనంలో తీసుకెళ్దామంటే అది కూడా రాదు. ఏమన్నా మస్తకంలోకి ఎక్కితే అది వస్తుంది తప్ప పుస్తకంలో అది మాత్రం రాదు. శాస్త్రాలు రావు, ఎవ్వరు రారు తోడు, ఏ సంపాదన ఉండదు, ఏం లేదు. మరి ఏం తీసుకెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆలోచించాలా వద్దా? అది ప్రయాణానికి అంతం అనుకుంటాడు వాడు, కానీ అది ప్రయాణం మొదలవుతోంది అక్కడ. ఇది అంతమైంది, ఈ ప్రయాణం అయిపోయింది, అక్కడ కొత్త ప్రయాణం మొదలవుతుంది. ప్రయాణం చేయాలంటే ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియకుండా దేహం వదిలేస్తాడు చక్కగా, చింత లేకుండా కొంచెం కూడా. కనుక దీని మీద మనము ప్రతి ప్రవర్తనను మాత్రాహ స్పర్శాహ, అది శీతోష్ణ సుఖ దుఃఖాదులను ఎట్లా ఇస్తుందో చాలా వివరంగా చెప్పుకోవాల్సిన శ్లోకమే. దాని తర్వాత వెంటనే ఎందుకు యం హిన్న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఈ రెండింటి ఆధారం మీద, ఈ 2 శ్లోకాలు చెప్పిన దాని ఆధారం మీద ఎవరైతే అటువంటి స్థితిని పొందుతారో, వాటి చేత వ్యథ పొందడో వాడు అమృతత్వానికి సమర్థుడవుతున్నాడని చెప్పబోతున్నాడు స్వామి. కాబట్టి ఆ అమృతత్వాన్ని ఎట్లా మనం ప్రాక్టికల్గా పొందాలో ప్రతి విషయంలో కూడా వచ్చే వారం కూడా చెప్పుకుందాం. చెప్పండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః
తాం స్థితిక్షస్వ భారత. ఓం తత్.